హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నితిన్ హీరోగా చేసిన తమ్ముడు సినిమా నిన్న రిలీజ్ అయింది. దిల్ రాజు నిర్మాతగా శ్రీరామ్ వేణు డైరెక్షన్లో ఈ సినిమా వచ్చింది. గతంలో చూసుకుంటే నితిన్కి భీష్మ, రంగ్ దే తర్వాత సరైన సినిమానే లేదు. మరో పక్క దర్శకుడు శ్రీరామ్ వేణు నానితో ఎంసీఏ తీసి హిట్ కొట్టాడు. తర్వాత 4 ఏళ్ళకి మళ్ళీ వకీల్ సాబ్ తీసి మళ్ళీ హిట్ కొట్టాడు. సో ఈ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఈ సినిమా మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. నితిన్ కూడా దీని మీద బాగా హోప్స్ ఉన్నాయి, చాలా కాలం హిట్ లేదు కాబట్టి. సో ఈ సినిమాకి అయితే గనక ప్రధాన ఆకర్షణ లయ కూడా, ఎందుకంటే ఆమె సెకండ్ ఇన్నింగ్స్తో మళ్ళీ ఈ సినిమా మొదలుపెట్టింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా కొన్ని హోప్స్తో మొదలైంది కాబట్టి ట్రైలర్ చూశాక ఇప్పుడు ప్రేక్షకులకి ఏ విధంగా అనిపించింది రిలీజ్ అయ్యాక అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్రైలర్ చూసినప్పుడు ఇది ఒక సెంటిమెంట్ యాక్షన్ చిత్రం అనేది అందరికీ అర్థమవుతుంది. అయితే దర్శకుడి మునిపటి చిత్రాలు 2 ఎలా అయితే ఉన్నాయో ఆ స్థాయిలో ఈ సినిమా ఉందా అన్నదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక కథలోకి వెళ్తే నితిన్ జై ఒక విలువిద్యాకారుడు. ఒక మెంటల్ బ్లాకేజ్ వల్ల అతను బుల్సైని కొట్టలేకపోతుంటాడు. దానికి కారణం ఒక పర్సనల్ రీజన్ అని తన ఫ్రెండ్ అయిన చిత్ర కనిపెడుతుంది. చిన్నతనంలో మిస్ అయిన తన అక్కని కనిపెడితే ఈ మెంటల్ బ్లాకేజ్ క్లియర్ అవుతుందని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అక్క అన్వేషణలో పడతారు. అక్కయ్య ఝాన్సీ అంటే లయ ఒక ప్రమాదంలో చిక్కుకుని ఉండంగా అనుకోకుండా జై తారసపడతాడు. సో ఆ ప్రమాదంలోంచి జై అంటే హీరో నితిన్ ఆమెని ఎలా బయటపడేస్తాడు, ఏ రకంగా నడుస్తుంది కథ అన్నదే ఇప్పుడు మొదలవుతుంది. కథగా చూస్తే ఇదేమీ అంత కొత్తగా అనిపించదు. పోనీ కథనం బాగుందా అంటే అది కూడా అంత గ్రిప్పింగ్గా అస్సలు లేదు. అసలు అక్కకి తమ్ముడికి ఉన్న ఎడబాటు పాయింట్ చాలా వీక్గా అనిపిస్తుంది. ఇంత చిన్న పాయింట్కి వాళ్ళ తమ్ముడిని అక్కయ్య దూరంగా పెట్టిన తర్వాత, జీవితాంతం దూరంగా పెట్టిన తర్వాత ఆమె క్యారెక్టర్ని ఎంత ఉన్నతంగా లేకపోతే వాల్యూస్తో ఉన్న క్యారెక్టర్గా చూపించాలనుకున్నా కూడా ఉపయోగం ఉండదన్నది మరి ఎందుకు ఆలోచించలేదో ఏమో. అసలు వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమే కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. సో ఆ విధంగా అక్క తమ్ముడికి మధ్య ఎడబాటుకి కారణం చాలా సిల్లీగా అనిపిస్తుంది. సరే, ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే ఇంటిల్లపాది బంధువుల సమేతంగా అడవుల్లో పడి నడవడం, వాళ్ళని ఆ ప్రాంతంలో వాళ్ళు చంపడానికి వెంటబడడం, మరోపక్క విలన్ గ్యాంగ్ చేజింగ్, ఇంకో పక్క చూస్తే చిన్నపిల్లకి డిజార్డర్, ఒక ఆవిడికి కడుపు, హీరో ఫైటింగ్ చేస్తూ ఉండగా ఆమెకి పురుడు పోయడం. ఇలాంటి సీన్లు ఏ కాలం నాటివి? ఇలాంటి సీన్లు ఈ కాలంలో తీసినప్పుడు ట్రోలింగ్కి గురవుతాయి తప్ప సెంటిమెంట్ ఫీల్ అవుతారని ఎలా అనుకున్నట్టు? దర్శకుడు అనుకున్నది ఒకటి అయిందొకటి అన్నట్టుంది. విలన్ క్యారెక్టర్ని చాలా వెరైటీగా పరిచయం చేశాడు, కానీ తర్వాత ఆ పాత్ర చాలా హాస్యాస్పదంగా ఇంకా సేపటికి ఇరిటేటింగ్గా తయారవుతుంది. దాంతో ప్రేక్షకులు సీరియస్ సీన్స్లో కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఇంకా సప్తమి గౌడ, నితిన్ మధ్యలో ఉన్న ఫోన్ కాల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అన్యాచురల్గా ఉండడం, కృతకంగా ఉండడం వల్ల అప్పుడప్పుడు చాలా చిరాకు పెట్టిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఒక పావుగంట అయిన తర్వాత ఏదో తేడా ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం సెట్ అవుతుందని చూస్తూ ఉంటాం కానీ అది గోతులో పడింది, ఇంకా లేవలేదు. ఇలాగే ఇంటర్వెల్ వరకు కూడా అడవిలో వాకింగ్, హైడింగ్, ఫైటింగ్తోనే సరిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా పెద్ద తేడా లేదు, సేమ్ గ్రాఫ్, సేమ్ మూడ్. అసలు కాన్ఫ్లిక్ట్ పాయింటే బలంగా లేకపోవడం, స్క్రీన్ ప్లే ఏమో వీక్గా ఉండడం వల్ల దేనికోసం చివరిదాకా కూర్చోలో తెలియదు. పోనీ అక్క తమ్ముడు కలిసేది ఎందుకు, ఎలాగా అనేది చూద్దామా అంటే దానికి కూడా ఓపిక ఉండదు. పోనీ క్లైమాక్స్ సీన్ ఏమన్నా పే ఆఫ్ చేసిందా అంటే అది లేదు. ఆద్యంతో ఎక్కడ గ్రిప్ లేని నెరేషన్తో సాగిన ఈ చిత్రం స్క్రీన్ ప్లే, డైలాగ్ ఎలా ఉండకూడదో చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇక సాంకేతికంగా చూస్తే అజనీష్ లోక్నాథ్ తన సంగీతం పెద్దగా అద్భుతమైతే సృష్టించలేదు. కాకపోతే కొన్ని నేపథ్య సంగీతంలో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. కానీ ప్రేక్షకులు అజనీష్ నుంచి ఆశించేది ఇది కాదు, ఇంకొంచెం ఎక్కువ ఆశిస్తారు. గుహన్ కెమెరా వర్క్ బాగుంది, కాకపోతే పెద్ద ప్రయోజనం లేకపోయింది. అవార్డు విన్నింగ్ ఎడిటర్ ఉన్నా కూడా ఇలాంటి కంటెంట్ని గట్టెక్కించడం, రక్తి కట్టించడం అసాధ్యమని ఇప్పుడు తేలిపోయింది. ఇక నితిన్ నటన విషయానికి వస్తే తన వరకు బాగానే చేయగలిగే సత్తా ఉన్నప్పటికీ రైటింగ్లోనూ డైలాగ్స్లోనూ దమ్ము లేకపోవడం వల్ల తేలిపోయాడు. ఇక క్లైమాక్స్ సీన్లో ఫైట్ చేస్తున్నప్పుడు బ్రిడ్జ్ మీద ఆ సీన్కి కూడా ప్రేక్షకులు నవ్వారు అంటే దర్శకుడు నితిన్ కెరీర్తో ఏ రేంజ్లో ఆడుకున్నాడో అర్థమవుతుంది. లయ నటన గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు.
ప్రతి ఎక్స్ప్రెషన్ని ఎంతవరకు పలికించాలో అంతవరకు పలికించింది. ఎక్కడ తేడా అయితే కనిపించలేదు. ఎప్పుడు నటన ఆపిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ లాగే అనిపించింది. కాకపోతే లయ సెకండ్ ఇన్నింగ్స్ ఈ సినిమాతో స్టార్ట్ అవ్వడం అనేది కొంచెం బాధాకరం. సప్తమి గౌడి పాత్ర చాలా వీక్గా ఉంది. పేలవమైన రైటింగ్. వర్ష బొల్లమ్మది పాత్ర బాగానే ఉన్నప్పటికీ ఫైట్లు గట్రబెట్టి కంగాళీ చేసేశారు. స్వాసిక విజయ్ చుట్టకాలుస్తూ గుత్తి అనే పాత్రలో బాగానే ఉంది. ఇక శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, హరితేజలు తమ సీన్లకి న్యాయం చేశారు. సౌరభ్ సచ్దేవ్ తన పాత్రలో అంటే తన నటనలో స్క్రీన్ ప్రెజెన్స్లో అన్నిట్లో కూడా బాగా కనిపించినప్పటికీ ఇందాక చెప్పుకున్నట్లుగా కథ నడుస్తున్న కొద్దీ ఒకే రకమైన డైనమిక్స్తో చిరాకు పెట్టించాడు. ఈ మధ్యన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా వచ్చింది కదా, అందులో కొడుకు తల్లిని కాపాడుకోవడం మెయిన్ పాయింట్ అయితే ఇక్కడ తమ్ముడు అక్కని కాపాడుకోవడం మెయిన్ పాయింట్. రెండింట్లో ప్రేమలు, త్యాగాలు, ఫైటింగ్లు, అపార్థాలు అన్నీ కామన్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ తమ్ముడు ప్రేక్షకులకి సహన పరీక్ష పెట్టాడు. అసలు సినిమాకి సంబంధించిన పాత్రలు, యాంబియన్స్ ఏవి సహజంగా అనిపించకుండా రాసుకుని తీసుకుని ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లుగా ఉంది. ప్రతి క్యారెక్టర్కి బిల్డప్ తప్ప విషయం అయితే ఉండదు. అంబరగొడుగు అనే ఊరి నేపథ్యం చూస్తే ఆచార్య సినిమాలోని పాదఘట్టం గుర్తుకొచ్చి అది చాలా నయం అనిపిస్తుంది. అసలు అసహజత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన ఇలాంటి చిత్రం దశాబ్ద కాలంగా అయితే వచ్చినట్లే లేదు. చివరిగా చెప్పేది ఏంటంటే, ఎంత నీరసం తెప్పిస్తున్నా అనుగచ్చతి ప్రవాహ అంటూ నిట్టూరుస్తున్న ప్రేక్షకుడికి తెర మీద ఒక మృత్యుంజయ మంత్రం వినిపిస్తుంది. అది తన కోసమే అని ప్రేక్షకుడు దర్శకుడి దయాద్ర హృదయానికి ఒక దండం పెట్టాల్సిన పరిస్థితి. ఒక సీన్లో ఫ్రస్ట్రేషన్తో అంబరగొడుగు వాసి తల పైకెత్తి చాలా విచిత్రంగా అరుస్తాడు. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ప్రేక్షకుడు కూడా అలాగే అరిచాడు. ఇంతకంటే ఈ సినిమాని సున్నితంగా సమీక్షించడం చాలా కష్టం. సినిమా టైటిల్ని చూసో, లయ కంబ్యాక్ అనో, నితిన్ని చూసో సినిమాకి వెళితే ఎంత గొప్ప హృదయంతో సినిమాని ఆదరించే ప్రేక్షకుడికైనా చుక్కెదురవుతుంది. ఇది తమ్ముడు సినిమా విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.